డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం కాన్వెక్స్ లెన్స్ రే డయాగ్రామ్స్ అంటే డిఫరెంట్ పొజిషన్స్లో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజెస్ ఏ పొజిషన్లో ఏర్పడతాయి, దానికి సంబంధించినటువంటి రే డయాగ్రామ్స్ ఎలా గీయాలో నేర్చుకుందాం. దానికోసం ఒక చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. ఆ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రే డయాగ్రామ్స్ ఈజీగా ఎలా గీయాలో తెలుసుకుందాం. మొట్టమొదట ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాము. ఈ కాన్వెక్స్ లెన్స్కి రైట్ సైడ్ F1 to F1 అంటే ఫోకస్ పాయింట్స్ గుర్తుపెట్టాము. లెఫ్ట్ సైడ్ F2 to F2 తీసుకున్నాం. ఇక్కడ నెంబర్స్ వేసాం. నెంబర్ 1, 2, 3 అనేది 2F2కి కరెక్ట్గా ఎగ్జాక్ట్ పొజిషన్లో వేసాము. 4th ప్లేస్ వచ్చి 2F2కి F2కి మధ్యలో, 5th ప్లేస్ వచ్చి F2 దగ్గర. అదేవిధంగా రైట్ సైడ్ కూడా 1ని ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన వేసాము. 2 వచ్చి బియాండ్ 2F1 వేసాము. 2F3 థర్డ్ ప్లేస్ వచ్చి థర్డ్ నెంబర్ వచ్చి 2F1 దగ్గర. బిట్వీన్ F1 అండ్ 2F1 మధ్యలో 4, 5 అనేది F1 దగ్గర వేసాం. అంటే 5 కేసెస్లో 5 సందర్భాల్లో రే డయాగ్రామ్స్ గీయడానికి ఈ లాజిక్ డయాగ్రామ్, సింపుల్ డయాగ్రామ్ మనకి ఉపయోగపడుతుంది. ఈ లాజిక్ ఏం తెలియజేస్తుందంటే ఆబ్జెక్టు ఇమేజ్, ఆబ్జెక్ట్ పొజిషన్స్ని 1, 2, 3, 4, 5గా రాసుకున్నాం. ఇమేజ్ పొజిషన్స్ని రివర్స్లో వేసుకోవాలి. 5, 4, 3, 2, 1గా వేసుకోవాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఇమేజ్ 5th ప్లేస్లో ఏర్పడుతుంది. అంటే ఫస్ట్ ప్లేస్ అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అనమాట. ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అప్పుడు? అట్ F1 5th ప్లేస్లో ఏర్పడుతుంది. అదేవిధంగా ఆబ్జెక్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నప్పుడు అంటే బియాండ్ 2F2 ఉన్నప్పుడు ఇమేజ్ బిట్వీన్ F1 అండ్ 2F1 ఏర్పడుతుంది. అంటే 4th ప్లేస్లో ఏర్పడుతుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ థర్డ్ ప్లేస్లో ఉంటే అంటే ఆబ్జెక్ట్ ఈజ్ అట్ 2F2 దగ్గర ఉంటే ఇమేజ్ 2F1 దగ్గర ఏర్పడుతుంది. అదేవిధంగా ఆబ్జెక్ట్ బిట్వీన్ F2 అండ్ 2F2 4th ప్లేస్లో ఉంటే ఇమేజ్ సెకండ్ ప్లేస్లోను, ఆబ్జెక్ట్ 5th ప్లేస్లో ఉంటే ఇమేజ్ ఫస్ట్ ప్లేస్లో ఏర్పడుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ కానీ తీసుకుంటే అవి ఇమేజెస్ అవుతాయి. ఒకవేళ ఆబ్జెక్ట్ని రైట్ సైడ్ తీసుకుంటే ఇమేజెస్ అట్ సైడ్ ఏర్పడుతుంది. కాబట్టి అవి కూడా ఈ లాజిక్కి కరెక్ట్గా సరిపోతాయి. మరి ఇప్పుడు ఈ లాజిక్ని యూజ్ చేసుకొని ఎంత ఈజీగా ఎలా గీయొచ్చు మనం రే డయాగ్రామ్స్ అనేది చూద్దాం. మొట్టమొదట ఇమేజెస్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ లెన్స్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ డిఫరెంట్ పొజిషన్స్. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఇమేజ్ ఫార్మ్డ్ అట్ ఫోకస్. ఇంతకుముందు చెప్పాము ఆబ్జెక్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఇమేజ్ 5th ప్లేస్ అంటే F1 దగ్గర ఏర్పడుతుందని. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో తీసుకున్నాం, డాట్స్ పెట్టాం. అంటే ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ యాక్సిస్కి ఈ బై కాన్వెక్స్ లెన్స్కి దూరంగా ఉంది ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో. ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి వచ్చినటువంటి లైట్ రేసు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేసి లెన్స్ మీద పడి ఆఫ్టర్ రిఫ్రాక్షన్ F1 దగ్గర రైట్ సైడ్ కలుసుకుంటాయి. సో ఏ పాయింట్ దగ్గర అయితే అవి కలుసుకుంటాయో ఆ పాయింట్ ఏమంటారంటే ఫోకస్ అంటారు. అంటే ఇక్కడ ఫోకస్ దగ్గరనే ఇమేజ్ ఏర్పడింది అనమాట. ఈ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ లేదా ప్రాపర్టీస్ కానీ మనం చూసినట్లయితే రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది. అదేవిధంగా పాయింట్ సైజ్డ్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. రెండవ సందర్భం చూద్దాం. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ 2F2 అంటే 2F2కి అవతల వైపు మన ఆబ్జెక్ట్ని ఉంచినట్లయితే ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ F1 అండ్ 2F1. అంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ నుంచి 2 లైట్ రేస్ గీసాం. ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా గీసాము, ఇంకొక లైట్ రే ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళేటట్లు గీయాలి. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా గీసినటువంటి లైట్ రే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఏ ఫోకస్ గుండా వెళ్తుంది. అదేవిధంగానే ఇక్కడ ఆబ్జెక్ట్ నుంచి గీసినటువంటి ఈ ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళేటటువంటి లైట్ రే ఎటువంటి డీవియేషన్ లోను కాకుండా వెళ్తుంది. ఈ రెండు ఎక్కడైతే కాంటాక్ట్ అవుతాయో ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ ఏర్పడుతుంది. సో ఇమేజ్ F1, 2F1 మధ్యలో ఏర్పడింది. ఈ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, పైగా లైట్ రేస్ డైరెక్ట్గా కలుసుకోవడం వల్ల ఏర్పడింది కాబట్టి రియల్ ఇమేజ్, అదేవిధంగా స్మాల్ సైజ్ ఉంది. సో ఇక్కడ మనము ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్టీస్ నోట్ చేసాము. రియల్ ఇమేజ్ డిమినిష్డ్ అంటే చిన్నదిగా ఉంటుంది, ఇన్వర్టెడ్ అంటే తలకిందులుగా ఏర్పడుతుంది. తర్వాత మూడవ సందర్భం వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ 2F2 దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఫార్మ్డ్ అట్ 2F1
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ నుంచి మనం 2 లైట్ రేస్ మాత్రమే గీస్తాం అనమాట. ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా గీయాలి, మరొక లైట్ రే ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళేటట్టు గీయాలి. ఈ 2 లైట్ రేస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఎక్కడైతే కలుసుకుంటాయో ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ ఏర్పడుతుంది. కాబట్టి 2f2 దగ్గర ఉంచినట్లయితే 2f1 దగ్గరనే ఇమేజ్ ఏర్పడుతుంది. ఇమేజ్ రియల్ ఇమేజ్ గా ఉంటుంది, సేమ్ సైజు, ఇన్వర్టెడ్ ఇమేజ్. అదేవిధంగా 4th సో వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ f2 అండ్ 2f2, f2 కి 2f2 కి మధ్యలో ఉన్నట్లయితే ఇమేజ్ ఫార్మ్డ్ బియాండ్ 2f1. అంటే ఇక్కడ f2 కి 2f2 కి మధ్యలో ఆబ్జెక్ట్ పెట్టాము. ఆబ్జెక్ట్ నుంచి 2 లైట్ రేస్ మాత్రమే గీయాలి. ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా గీయాలి. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా గీసిన లైట్ రే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఖచ్చితంగా ఫోకస్ గుండా వెళ్ళేటట్లు చేయాలి. అదేవిధంగా రెండో లైట్ రే ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళాలి. ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళే లైట్ రే ఎటువంటి డీవియేషన్ కి లోను కాదు, అది స్ట్రైట్ గా వెళ్తుంది. ఈ 2 లైట్ రేస్ ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ ఏర్పడుతుంది. సో ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్ ఇమేజ్ గా ఉంది. సో ఆబ్జెక్ట్ స్ట్రైట్ గా ఉంటే ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ గా ఉంది. కాబట్టి రియల్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే లైట్ రేస్ డైరెక్ట్ గా ఆఫ్టర్ రిఫ్రాక్షన్ కలుసుకుంటే ఖచ్చితంగా అది రియల్ ఇమేజ్, దాన్ని స్క్రీన్ మీద క్యాప్చర్ చేయగలం అనమాట. నెక్స్ట్ 5th పొజిషన్ కి అంటే 5వ సందర్భానికి వెళ్దాం. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ f2 దగ్గర పెట్టినట్లయితే ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ యారో మార్క్ ఆబ్జెక్ట్ ని తెలియజేస్తుంది. ఈ ఆబ్జెక్ట్ నుంచి 2 లైట్ రేస్ గీసాము. ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా గీసాము, ఇంకొక లైట్ రే ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళింది. ఈ 2 లైట్ రేస్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో మీట్ అవుతాయి. కాబట్టి ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ చూసినట్లయితే రియల్ ఇమేజ్, హైలీ ఎన్లార్జ్డ్, ఇన్వర్టెడ్ ఇమేజ్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ పొజిషన్ 6th పొజిషన్ ఒకసారి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. మనం చెప్పుకున్న లాజిక్ లో ఈ సందర్భానికి సంబంధించిన అంశం లేదు. ఇదేంటంటే వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ P అండ్ f2 అంటే ఆప్టిక్ సెంటర్ కి అదేవిధంగా f2 కి మధ్యలో ఎక్కడైనా సరే ఆబ్జెక్ట్ ని కానీ ఉంచినట్లయితే ఈ ఆబ్జెక్ట్ నుంచి 2 లైట్ రేస్ మనం గీస్తాం. ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గాను, మరొక లైట్ రే ఆప్టిక్ సెంటర్ గుండా. అంటే ఈ 2 లైట్ రేస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఎక్కడా కలుసుకో, అంటే రైట్ సైడ్ ఎక్కడా కలుసుకో, రియల్ ఇమేజ్ ఏర్పడదు. కానీ ఈ లైట్ రేస్ ని వెనక్కి ఎక్స్టెన్షన్ చేస్తే ఇమేజ్ ఏ సైడ్ ఉందో అదే ఆ సైడ్ మనకి, అంటే ఆబ్జెక్ట్ ఏ సైడ్ ఉనిందో ఆ సైడే ఇమేజ్ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏర్పడింది చూడండి. కాబట్టి ఈ ఇమేజ్ చూసారంటే స్ట్రైట్ ఇమేజ్ గా ఉంది. కాబట్టి ప్రాపర్టీస్ ఒకసారి పరిశీలిస్తే వర్చువల్ ఇమేజ్, ఎన్లార్జ్డ్, ఎరెక్ట్ ఇమేజ్. ఎరెక్ట్ అంటే స్ట్రైట్ గా ఉండడం. సో ఇక్కడ మనం ఎక్స్టెన్షన్ చేసాం. లైట్ రేస్ ఇలా వెళ్తున్నాయి రిఫ్రాక్షన్, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ వెనక్కి ఎక్స్టెన్షన్ చేసినట్లయితే ఈ 2 లైట్ రేస్ ఈ పాయింట్ దగ్గర కలుసుకుంటున్నాయి. కాబట్టి ఇది ఇమేజ్ పొజిషన్ అవుతుంది. ఇమేజ్ అనేది వర్చువల్ ఇమేజ్, ఇది స్క్రీన్ మీద క్యాప్చర్ చేయలేం. అంటే ఆబ్జెక్ట్ ఏ సైడ్ ఉంటుందో అదే సైడ్ ఇమేజ్ ఇక్కడ ఏర్పడింది అనమాట.